వామ్మో! ఏంటి అలా తినేస్తున్నాం అనుకుంటున్నారా? పానీపూరి అండి బాబు. పానీపూరి అంటే అదొక ఎమోషన్ నాకు. బిర్యానీ తర్వాత ఫేవరెట్ ఏంటంటే పానీపూరి అనే చెప్తాము. సో, మా చెల్లి వాళ్ళు వచ్చారు. వాళ్ళైతే పానీపూరి చేయమనైతే అడిగారు. ఇంకా వాళ్ళు అడగడమే లేటు. నేనైతే ఇంట్లోనే పానీపూరి ప్రిపేర్ చేద్దామనైతే ఫిక్స్ అయిపోయాను. సో, ఫస్ట్ అయితే పానీపూరిలోకి కర్రీ అదేనండి చాట్ టైప్‌లో అయితే చేసేస్తాను. చాలా సింపుల్‌గా చెప్పేస్తా చూసేయండి. ఫస్ట్ అయితే బఠానీలని ఉడకపెట్టేసి పక్కన పెట్టేయండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆనియన్స్ వేసుకొని అవి బాగా ఫ్రై అయిపోయాక మనం బాయిల్ చేసుకున్న బఠానీ కూడా అందులో వేసేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే బఠానీని పేస్ట్ చేసి అయితే ఫస్ట్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా అందులో వేసేసి ఉప్పు కారం పసుపు చాట్ మసాలా గరం మసాలా వేసేసి వాటిని బాగా ఫ్రై చేసుకొని అందులో క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా బఠానీలన్నీ మంచిగా ఫ్రై అయిపోయి వాటర్ అంతా బయటకు వచ్చేసాక కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. జస్ట్ కొంచెం ఉడకాలి కదా, ఆల్రెడీ బఠానీస్ ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు. జస్ట్ కొంచెం అయితే యాడ్ చేసుకోండి. ఇంకేముంది అంతే, సింపుల్గా చాట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇది చాట్ లాగా కూడా తినొచ్చు, అలాగే పానీపూరిలో కర్రీలా కూడా తినొచ్చు. నేను రెండిట్లో కూడా యూజ్ అవుతుందని ఇలా చేశాను. చాట్ పైన సన్నగా కట్ చేసిన ఆనియన్స్ క్యారెట్ కరివేపాకు ఒక నిమ్మకాయ కూడా పిండుకొని తింటే అబ్బబ్బా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంకా బయట చాట్ తినడమే మానేస్తారు, అంత బాగుంది. ఇంకా మన పానీపూరిలోకి వస్తే ఇవైతే నేను ఆల్రెడీ కొనుక్కొని ఉంచేసాను. ఇవైతే జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేయడమే. అవి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవడమే. మన పానీపూరి కూడా రెడీ అయిపోయింది. సో వాటర్ ఎలా రెడీ చేశానంటే కొత్తిమీర పుదీనా అల్లం చింతపండు కొంచెం ఉప్పు కారం చాట్ మసాలా అన్నీ కూడా మిక్సీలో వేసేసి వాటర్ అయితే ప్రిపేర్ చేసేసాను. అంతే సింపుల్గా పానీపూరి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మా చెల్లి వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో పానీపూరి ఇంట్లోనే చేసుకోవచ్చు. నాకైతే మాత్రం టేస్ట్ చాలా బాగా నచ్చింది. నేనైతే ఫుల్గా కుమ్మేసా. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్.